హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. ఈరోజు మళ్ళీ ఒక రీమోడల్ చేసినటువంటి ఒక పాత ట్రాలీతో అయితే మీ ముందుకి రాబోతున్నానండి. అది కూడా ఐరన్ డోర్లు కలిగినటువంటి ఒక రీమోడల్ చేసినటువంటి పాత ట్రాలీ. సో, దాని గురించి నేను అన్ని వివరాలు కూడా వివరించుకుంటూ వెళ్తూ ఉంటాను. మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అన్ని వివరాలు మంచిగా మీకు అర్థమవుతూ ఉంటాయి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి ట్రాలీల కోసం మన ఛానల్ని రోజు కూడా ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మన ఛానల్ కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఉపయోగకరంగా ఉంది అనుకున్న మీ వంతు సహాయంగా వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్దాం పదండి. చెప్పాను కదా, ఇది ఒక పాత ట్రాలీ అండి. రీమోడల్ చేసినటువంటి ఒక పాత ట్రాలీ. సో, కింద ఛానల్స్ దగ్గర చూడండి ఒకసారి. అదేవిధంగా టైర్సు, కింద ఛానల్సు, సిలిండర్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. మీరు కూడా చూస్తూ ఉండండి. సో, డోర్లు వచ్చేసి కూడా ఐరన్ డోర్లు అనమాట. ప్లాట్ఫామ్ చూసారా? ఈ ప్లాట్ఫామ్ కూడా 4M గేజ్ కలిగినటువంటి కొత్త ప్లాట్ఫాము. దీనికున్న పాత ప్లాట్ఫామ్ తీసేసి కొత్త ప్లాట్ఫామ్ వేయటం జరిగిందండి. అదేవిధంగా డోర్లు కూడా, డోర్ల మెటీరియల్ కూడా మొత్తము కొత్తవేనండి. డిస్కులు చూసారా? ఇవి పాత మోడల్ డిస్కులు అన్నమాట. టైర్ కూడా, ఇటు సైడ్ టైర్ కూడా యావరేజ్గా ఉందండి. సో, కింద ఛానల్స్ కూడా చూపిస్తా చూడండి. 1, 2, 3, 4, 5, 6. సో, మొత్తం అయితే అడ్డపట్టీలు 6 రావటం జరిగిందండి. కమాన్ కట్లు కూడా చూసారా? చాలా మందంగా ఉన్నాయి. ఇది వచ్చేసి పుట్టుకతోనే వైజాగ్ మెటీరియల్తో తయారైనటువంటి ఒక ట్రాలీ అనమాట. కింద కూడా ప్రతి దానికి కూడా వైజాగ్ అనే పేరుంది. ఇది పాత ట్రాలీయే, కానీ చూసారా వైజాగ్ అని ఉంది. అప్పుడు చేపించుకున్నటువంటి రైతు వైజాగ్ మెటీరియల్తో తయారు చేయించుకోవటం జరిగింది. అక్కడ కూడా ఉంది చూసారా? సో, ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా వైజాగ్ అనే పేరుంది. సో, కింద ఛానల్స్ అన్నీ కూడా ఇది వైజాగేనండి. ఒక హెవీ బకాడి అనమాట. పాత ట్రాలీలోనే మెటీరియల్ మొత్తం కూడా వైజాగ్ మెటీరియల్తో అప్పుడెప్పుడో రైతు అనే అతను తయారు చేయించుకోవటం జరిగింది. పైన తొట్టి మాత్రం కొత్తదేనండి. డోర్లు కొత్తవి, ప్లాట్ఫామ్ కొత్తది. అదేవిధంగా పోస్టులు కూడా కొత్తయేనండి. పోస్టులు వచ్చేసి 4 ఇంచుల పోస్టులు బయటికి కాకుండా లోపలికి పెట్టి తయారు చేయటం జరిగిందనమాట. చూశారు కదా? దీనికైతే ఫుల్ మేకప్ అయితే అవ్వలేదండి ఇంకా. ఓన్లీ మడ్డి కోటింగు, అదేవిధంగా కింద నల్ల రంగు వేయటం జరిగింది. ఇంకా మేకప్ వర్క్ అనేది జరుగుతూ ఉందండి. ఇదైతే ఇంకా ఎవరికి మనం అమ్మలేదు. మీకు కావాలంటే నన్ను సంప్రదించండి. అన్నీ కూడా క్లియర్గా మాట్లాడుకుందాము. ఈ రాబార్ వచ్చేసి 5 ఇంచుల రాబార్ అండి. ఇటు కూడా ఒకసారి కింద ఛానల్స్ చూడండి. 1, 2, 3, 4, 5, 6. సో, కింద 6 ఛానళ్ళు అయితే రావటం జరిగిందండి. ఇటు సైడు టైర్ చూసుకున్నట్టయితే బాగానే ఉందండి. టైరు చాలా బాగుందండి. ఒక సైడ్ ఉన్న టైర్ అయితే యావరేజ్ అండి. ఇంకో సైడ్ ఉన్న టైర్ అయితే బాగానే ఉంది. అదేవిధంగా జాకీ కూడా మహీంద్రా కంపెనీ జాకీ అన్నమాట. మంచి కంపెనీకి సంబంధించిన 15 టన్నుల జాకీ.
చూశారు కదా ఈ ట్రాలీ ఎలా ఉందో. సో దీనికైతే మేకప్ అనేది నడుస్తుందండి. చూసారా ఇక్కడ కూడా వైజాగ్ అని ఉంది. సో మీ దగ్గర ఉన్న పాత ట్రాలీలు అమ్మాలనుకున్నా, లేదు మీ దగ్గర ఉన్న పాత ట్రాలీలు నా దగ్గర ఉన్నటువంటి కొత్త ట్రాలీలతో ఎక్స్చేంజ్ కావాలన్నా మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటానండి. మరిన్ని వివరాల కోసం కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తున్నానండి, ఆ నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా వెళ్ళే ముందు ఒక లైక్తో వెళ్తారని మీ TNR.